నమస్కారం గంపా నాగేశ్వర్. నాగరాజు గారు, రియల్ ఎస్టేట్లో ప్రతి ఒక్కరికి మనీ ఎర్న్ చేయాలని ఉంటుంది, కళగా ఉంటుంది. దాంతోపాటు మీ దగ్గరే చాలా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పైకి వచ్చి అండ్ వాళ్ళ సొంతగా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడి ముందుకు వస్తున్నారు. అయితే క్లాస్ కూడా మీరు డిజైన్ చేయడం జరిగింది 19th, రేపు December 19th. చాలామంది ఎన్రోల్స్ కోసం అని చెప్పేసి నాకే డైరెక్ట్గా కాల్ చేస్తున్నారు. వెరీ గుడ్ ఆపర్చునిటీ యువర్ క్రియేటింగ్ సార్. చాలామందికి ఇంకా నెక్స్ట్ జనరేషన్ పీపుల్ కూడా క్రియేట్ చేస్తున్నారు. గ్రేట్ సార్. రియల్ ఎస్టేట్లో ఒక కస్టమర్ని ఐడెంటిఫై చేయాలంటే టార్గెటెడ్ కస్టమర్స్ ఉంటారు, వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి కొత్తగా వచ్చేటువంటి వాళ్ళైనా? ఓకే ఏమండి, ఎవరు కొంటారో ఎవరు కొనారో మనకు తెలియదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పని మాత్రం చేస్తూ వెళ్ళిపోవాలి. నీ పని ఏందండి? అడగడమే. అడగడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆస్కింగ్ అంటారు. తెలుగులో అడగడం అంటే రకరకాల మీనింగ్లు వస్తాయి. ఆస్కింగ్లో కింగ్ ఉన్నాడు, కాబట్టి అడిగితే తప్పేం లేదండి. అడగడంలో అంటే ఎటువంటి టార్గెట్ని పట్టుకోవాలనే దాని గురించి వీరు సక్సెస్ అవుతారు, వీరు ఫెయిల్ అవుతారో మనకు తెలియదండి. ఒకరు ఒక ప్లాట్ కొనడానికి వచ్చి 8 ప్లాట్ కొన్న వాళ్ళు ఉన్నారు, కొనడానికి వచ్చి డబ్బులు తీసుకొచ్చి తిరిగి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దీంట్లో సక్సెస్ రేషియో ఎలా ఉంటుందంటే, నీ నాన్ స్టాప్ వర్కింగ్ విత్ యువర్ వండర్ఫుల్ టీమ్. సక్సెస్ కావాలంటే బ్యూటిఫుల్ టెక్నిక్ ఏంటంటే, నీ టీం బాగుండాలి బాస్. మీరు ఏ రియల్ ఎస్టేట్లో చేరినా వాళ్ళు ఏం చేస్తారు? నీ టీం బిల్డ్ చేసుకోమంటారు, నీ టీంని బిల్డప్ చేసుకోమంటారు. ఏం చేయాలి అప్పుడు? మీరు అమ్మగలరా? అమ్ముతారు. అమ్మలేకుంటే అమ్మాయి వాళ్ళని పట్టుకురండి మీ టీంలో. ఎస్, చాలా మంచి ఐడియా అండి. వాళ్ళు అమ్ముతుంటే కూడా మీకు వస్తుంటుంది. అప్పుడు టార్గెట్ను ఎలా చేరాలో నీ అండర్లో పనిచేస్తున్న వాళ్ళు, పనిచేయమంటే వాళ్ళకి శాలరీ ఎక్కలేదు, వాళ్ళ నుంచి అప్పుడు వెళ్తుందండి. మీరు అమ్మడంలో గొప్ప, కానీ ప్రాస్పెక్ట్ని పట్టుకోలేకపోతున్నారు, కస్టమర్ని పట్టుకోవడం అంటే వాళ్ళు అడగలేకపోతున్నారు, వాళ్ళ దాన్ని వెళ్ళలేకపోతున్నారు. దానికోసం బ్యూటిఫుల్ మార్కెటింగ్ టెక్నిక్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాగా వినండి. ఖచ్చితంగా చెప్పగలను, తెలిసిన వాళ్ళు తక్కువ ఉన్నారు, తెలియని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ రియల్ ఎస్టేట్లో కానీ మార్కెటింగ్లో ఎలా ఉంటుంది తెలుసా? తెలిసిన వాళ్ళు తక్కువగా ఉంటారండి. ఎందుకంటే తెలిసిన వాళ్ళకి అందరూ నువ్వు తెలుసు కాబట్టి. తమరు ఇంతకుముందు ఏం వ్యాపారం చేశారు, ఇంకేం బిజినెస్ చేశారు, ఇంకెక్కడ చేశారు, వెళ్ళరండి. తెలిసిన వాళ్ళని అడగరండి. నేనేం చెప్తాను తెలుసా? దయచేసి తెలిసిన వాళ్ళని అడగడం మొదలుపెట్టండి, ఎవరిని వదలకండి. మీ పెళ్ళి అయిందనుకోండి, మీ పెళ్ళికి ఎంతమందిని పిలుస్తారు? మీ ఇంట్లో ఫంక్షన్ అయితే ఎంతమందిని పిలుస్తారు? పిలిచేటప్పుడు ఎలా పిలుస్తారు? గౌరవంగా పిలుస్తారు, చక్కగా పిలుస్తారు. ఓకే, ఒకవేళ వాళ్ళ ఇంటికి వెళ్ళి కార్డు ఇచ్చేది ఉంటే మాత్రం చక్కని డ్రెస్ వేసుకొని పిలుస్తారు. ఇవేనండి ఇక్కడ పెళ్ళి కాదు. పెళ్ళి బదులు ప్రాస్పెక్టివ్. మీకు తెలిసిన వాళ్ళందరికీ కలవండి, మాట్లాడండి. నేను ఫలానా వెంచర్లో ఫలానా చేస్తున్నాను, మీకు ఏమైనా ఆసక్తి ఉందా? మీ పేరు చెప్పి అన్ని చెప్పి మాట్లాడండి. తెలిసిన వాళ్ళతో మాట్లాడండి మిత్రమా. తెలిసిన వాళ్ళతో మాట్లాడడం వల్ల ఈజీగా కనెక్ట్ అవుతారు. దీంట్లో ఒకరేమంటారు తెలుసా? నా దగ్గర డబ్బు లేదు బాస్, మంచి ఏరియా ఉంది కానీ డబ్బు లేదు. ఇప్పుడు డబ్బు లేదండి అనుకో. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఇంట్లో 80 ఉందండి, కింద చాటింగ్ కొట్టండి. మీ ఏ మొబైల్ కొన్నారు, చాటింగ్ కొట్టండి. మీ దగ్గర ఉన్నది ఎవరు చూసి, అరే నీ మొబైల్ బాగుంది, ఎక్కడ కొన్నావు అంటే ఏం చెప్తారండి? ఫస్ట్ మీరు ఫలానా షాప్లో కొన్నాను, నాకు పరిచయమో అని మీరేం చెప్తారండి? కావాలంటే అతను దాన్ని తీసుకెళ్ళి డిస్కౌంట్ ఇప్పిస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ వెరీ వెరీ పవర్ఫుల్ మౌత్ పబ్లిసిటీ అంటారండి. 1-to-1 అయ్యే మార్కెటింగ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ మార్కెటింగ్ అని. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా రాని అడ్వర్టైజ్మెంటు. ఒక మనిషి ఫర్ ఎగ్జాంపుల్ ఉందండి, ఎక్కడో చిన్న ప్రాబ్లం వచ్చింది, ఎక్కడో వచ్చింది, చెప్తారు నా పేరు చెప్పు, వదిలిపెడతారు. నా పేరు చెప్పు, మాట్లాడతారు. నా పేరు చెప్పు, నీకు అది ఇస్తారు అంటారు కదా. ఆ పేరుతో మనం తీసుకుంటూ ఉంటాం. ఓకే, ఒకప్పుడు ఏమైందండి, ఒక ముషీరాబాద్లో నా ప్రియమిత్రుడు ఒక పెద్ద పార్టీ పేరు నాకు అక్కర్లేదు కానీ పార్టీలో లీడర్ అండి. పేరు మాత్రం వెంకటేష్ గారు, ఆగిరి వెంకటేష్ గారు. ఈజ్ ద లీడర్, అక్కడ మంచి లీడర్. ఆయన ఏమనేవాడు, గంప అని పిలుస్తాను. గంప, నేను వెళ్తే నాకు సినిమా టికెట్ ఇవ్వడు, కానీ నా పేరు చెప్పుకొని టికెట్ తీసుకుంటున్నారు అందరూ. ఏం చెప్తానండి, నా పేరు చెప్పి మేనేజర్ సార్ అన్న పంపించిండు అంటే టికెట్ ఇస్తారు, నేను వెళ్తే నాకు తెలియదు, నన్ను గుర్తుపడరు. అంటే రెఫరెన్స్ అనేది వెరీ వెరీ పవర్ఫుల్ అండి. ఈ రెఫరెన్స్ మార్కెటింగ్ మాత్రం వదిలేకండి బాస్. ఎవరి దానికి వెళ్ళినా సరే నో అని అనుకోండి. ఏమన్నాడు? నో అన్నాడు. ఏమన్నాడు? నో అన్నాడు. ఏమన్నాడు? నో అన్నాడు. ఏమన్నాడు? నో అన్నాడు. ఎన్ఓ, నెక్స్ట్ ఆపర్చునిటీ. నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ. ఎన్ఓ అంటే న్యూ ఆపర్చునిటీ. నోన్ ఎందుకన్నాడంటే, బాగా వినండి బాస్, ఎందుకు నోన్ అంటే మీరు అతనికి సరిగ్గా చెప్పలేకపోతున్నారు. అతన్ని కనుక కన్విన్స్ అయ్యాడు అనుకో, ఎస్ అంటాడు కదా. కన్విన్స్ కావట్లేదంటే నీకు గురువు దొరికాడు.
గురువు దొరికాడు. ఎందుకు గురువు దొరికాడు? మీరు ఎంత చెప్పినా అతను వద్దంటున్నాడు అంటే మీరు ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది, ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవాల్సింది ఉంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఏం చేస్తారండి, ఒక్కరి దానికి వెళ్తారు, ఇద్దరు దానికి వెళ్తారు, ముగ్గురు దానికి వెళ్తారు, 10 మంది దానికి వెళ్తారు. ఇది వేస్ట్ అంటారు. ఇంకా ఈ బిజినెస్ వేస్ట్ అంటారు. ఏమి కాదు బాస్, దీంట్లోనే ప్రయత్నంలో ఉండాలి. ఇదే 100% చేస్తుండాలి, సక్సెస్ అవుతుంది. మీరు చూసుకోండి ఒకసారి, ప్రపంచవ్యాప్తంగా చూసుకోండి. ఏదైనా సరే ఒక్కరోజు సక్సెస్ కాలేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్, దే స్టార్ట్ ఇన్ ఏ స్మాల్. రీసెంట్లీ నేను విజిట్ చేసి ఇచ్చాను. షట్టర్ ఏది ఉందో ఆ చిన్న గ్యారేజ్ కూడా చూపించాను. దాని పేరే గ్యారేజ్, నా దగ్గర ఫోటోలు ఉన్నాయి. ఓకే, సో ఆ గ్యారేజ్లో స్టార్ట్ చేసిన ఆయన అంత గొప్పవాడు ఎందుకు అయ్యాడు అంటే, మన ఇండియాలో ఎలా ఉన్నారు, పెట్రోల్ పంపులో పనిచేసిన అంబానీ గారు ఎందుకు అయ్యాడు? ఒక ఆయుర్వేదం డాక్టర్ పెద్ద అపార్ట్మెంట్స్, వేలాది అపార్ట్మెంట్స్ కట్టాడు ఇక్కడ హైదరాబాద్లో, ఎందుకు అయ్యాడు? ఎనీథింగ్ నువ్వు దాన్ని నమ్ముకో, అదే చేస్తుండు. దానికి కాన్సెప్ట్ ఏం తెలుసా? మార్కెటింగ్, సేల్స్, మేనేజ్మెంట్ కాన్సెప్ట్. ఇఫ్ యూ బిలీవ్ ఎనీథింగ్ అండ్ ఇఫ్ యూ డూ దట్ సేమ్ థింగ్ ఫర్ 1000 days, ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. 1000 సార్లు కాదండి, 1000 రోజులు అదే పని చేయాలి, సక్సెస్ గ్యారంటీ. ఎనీథింగ్ అండి. 1000 రోజులు అంటే 3 ఏళ్ళు అంతే. 3 ఏళ్ళు మనం ఈరోజు చేస్తారు. సక్సెస్ ఏంది, సక్సెస్ ఏంది, ఎక్కడికి వస్తే సక్సెస్ ఇంకా రాదు. అరే బాస్, డిగ్రీ చేసినా 3 ఏళ్ళు, ఓకే, ఏం చేసినా 3 ఏళ్ళు, ఇది కూడా 3 ఏళ్ళు దాంట్లో ఉండండి, అప్పుడు సక్సెస్ అవుతుందండి. నేను చెప్తున్నాను, ప్రాస్పెక్ట్స్ రెడీ ఉన్నారు, కొనడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి తెలిసే విధంగా వెళ్ళాలి. మేనేజర్స్ ఉంటారు, కొంతమంది బ్యాంక్ మేనేజర్స్, అడగండి చెప్తారేమో. ఓకే, కొంతమంది పోస్ట్ మ్యాన్లు ఉంటారు, వాళ్ళని అడగండి చెప్తారేమో. ఓకే, కొంతమంది టాప్ మోస్ట్ ఏజెన్సీస్ ఉంటారు, వాళ్ళని అడగండి చెప్తారేమో. లేదా మీరేం చేయండి, చిన్న యాడ్ ఇవ్వండి, మీరు యాడ్ ఇవ్వండి. నేను ఒక పలానా ఏరియాలో 11 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టండి, 5 ఏళ్ళ తర్వాత 20 లక్షలు పొందండి, మీకు కావాలంటే నన్ను కన్సల్ట్ చేయండి. అంతే. దానికి చిన్న వర్షన్ తయారు చేశాను. ఓకే, రాసుకోండి, వీలుంటే మార్కెటింగ్ వాళ్ళు రాసుకోండి. ఇన్వెస్ట్ 10 lakhs నౌ, get back 20 lakhs after 5 or 6 years, whatever, 7 years. Okay, invest 10 lakhs now, get back 20 lakhs after 5 years. If you want to know how, call me now. If you want to know how, call me now అని మీ నెంబర్ ఇవ్వండి. భలే బాగుంటుంది క్యాప్షన్. యా, ఫోన్ చేస్తారు, ఎలా వస్తాయి చెప్పండి అంటారు. సార్ ఆ ఏరియాలో డబుల్ అయింది సార్. పోనీ 7 years వేసుకోండి, 8 years వేసుకోండి, 3 years డబుల్ అవుతున్నాయండి, 2 years డబుల్ అవుతున్నాయి కొన్ని ఏరియాలో, కొన్ని ఇయర్స్లో 5 years డబుల్ అవుతుంది. 5 years కామన్ అన్నట్టు. కాబట్టి మీరు ఆ రకంగా చెప్పండి. కొన్ని ఏరియాలో కావండి, అటువంటి ఏరియాలో మీరు అమ్మొద్దు, అటువంటి ఏరియాలో మీరు పట్టుకోవద్దు. ఇక్కడ డెవలప్మెంట్ లేదు, అక్కడ డ్రైనేజ్ లేదు, వాటర్ ట్యాంక్ లేదు, అక్కడ నో, డోంట్ సెల్. అటువంటి దాంట్లో మీ కమిషన్ ఎక్కువ ఇస్తారేమో, మీ పేరు కూడా కొట్టుకుంటారు, జాగ్రత్త, మీ పేరు కూడా కొట్టుకుంటారు, 10 మంది తిడతారు. అలాంటి మంచి వెంచర్ ఉండాలి, ఫస్ట్ క్లాస్, నీట్గా అద్దంలాగా ఉండాలి, అలాంటి దాంట్లో అమ్మండి. ఓకే, దిస్ వాట్ ఐ వాంట్ టు సే. మీరు ఇందాక ఒక మాట అన్నారు సార్, మాట ఏంటంటే నో అనే దానికి మీనింగే మారిపోయేలాగా, న్యూ ఆపర్చునిటీ. నో అంటే ఇట్స్ నాట్ రిజెక్షన్, నో అంటే న్యూ ఆపర్చునిటీ అనేది. వెరీ గుడ్ కోట్. అదే మనం నో 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 అను అనుకోండి, అది నో 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 ఆన్ అయిపోతుంది. అవును నో కాస్త ఆన్ అయిపోతుంది, ఎనో తిరిగేస్తే ఆన్ అవుతుంది. ఈ నేను చూస్తే న్యూ ఆపర్చునిటీ ఎంత బ్యూటిఫుల్ ఉందండి. వద్దు అనేది ఎవరంటారు బాస్, ఎవరు అనరు. నువ్వు చెప్పే విధానంతో ఉంటుంది, మాట్లాడే పద్ధతితో ఉంటుంది. అక్కడ ప్రొడక్ట్ బాగున్నప్పుడు అమ్మడంలో తప్పేముంది, నీ లోపల మిస్టేక్ ఉంది, అక్కడ ప్రొడక్ట్ లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, థ్యాంక్ యూ. అయితే చాలామంది ఎప్పుడైతే మీరు క్లాస్ అని అనౌన్స్ చేశారో, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, అండ్ ప్రొఫెషనల్స్ కూడా ఇందులో ఉండేటువంటి వాళ్ళు, జర్నీ చేసేటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్లో, వాళ్ళు కూడా టెక్నిక్స్ తెలుసుకోవడానికి కానివ్వండి, లేదంటే ఏ ఏరియాలో మేము వీక్గా ఉన్నాము, ఏ ఏరియాని స్ట్రెంథెన్ చేసుకోవచ్చు, మార్కెట్ని ఎలా రీడ్ చేయొచ్చు, ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు అనేటువంటి ఆలోచనతోటి క్లాస్కి ఎన్రోల్ చేసుకుందామని అడుగుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలా ఎన్రోల్ చేసుకోవాలి, ఎప్పుడు క్లాస్ ఉంటుంది? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిత్రులారా, నేను రీసెంట్ వరకు ఒక ఆర్గనైజేషన్లో మంచి పొజిషన్లో పనిచేశాను. అక్కడ నాకు శాలరీ ఉండేది, రిటైర్ అయిపోయాను. కాబట్టి నాకు కూడా ఇన్కమ్ కావాలి, నేను కూడా బతుకుదేరు కావాలి. కాబట్టి సో ఎక్కడైనా సరే ఫీజు ఎంతో కొంత ఉంటుందండి, ఆ ఖర్చులుగా మిగిలేది ఎక్కడైనా తక్కువనే. కాబట్టి మీరు 100% చేరండి. ఎలా ఉండబోతుందో చెప్తాను ఈ క్లాసు. 19th అనుకుంటున్నానండి, నేను సింగపూర్కి వెళ్తున్నాను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళతోనే. ఓకే, నేను 18th వస్తాను, 17th వస్తాను. 19th నుంచి ఆన్లైన్ క్లాసులు ఉంటాయి. మిమ్మల్ని చూసి, మీ బ్యాచ్ చూసి అది 7 days 10 days డిసైడ్ చేస్తాను. దాని తర్వాత ఒక్కరోజు మాత్రమే మీరు ఫిజికల్గా నన్ను కలిసి నాతో పాటు వినాలి. ఈ వారం రోజుల క్లాసులో, ఆన్లైన్ క్లాసులో నేను మాట్లాడతాను, నా సహచర బృందం
మంచి మంచి బాగా డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, టెక్నికల్ ఉన్న నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిస్తాను, నేను కూడా ఉంటాను. ఓకే, తర్వాత 1 డే క్లాస్లో కూడా కొంత సక్సెస్ఫుల్ లిజెండ్స్ని తీసుకొస్తాను కావాలంటే మధ్యలో. వాళ్ళు ఎలా ఎర్న్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారో చూపిస్తాను మీకు. దాని తర్వాత ఇక్కడ అయిపోదండి. ఇదంతా ఏం తెలుసా, ఒక సైకిల్ తొక్కాలంటే బుక్ చదివితే సైకిల్ వస్తుందా? రాదే. స్విమ్మింగ్ చేయాలంటే ఒక బుక్ చదివితే స్విమ్మింగ్ వస్తుందా? రాదే. అదే రకంగా ఇంతవరకు తర్వాత మిమ్మల్ని ప్రాక్టికల్గా కొన్ని వెంచర్స్, నాకు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు పరిచయం కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఆ రోజు నేను వస్తానా, నాతో పాటు ఇంకెవరైనా వస్తారా, విల్ షో యూ ల్యాండ్స్, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అక్కడ ఇలా ఉంటుంది, ఈస్ట్ ఏంది, వెస్ట్ ఏంది, అదేంది, వెంచర్ ఏంది, అక్కడ వాటర్ ట్యాంక్ ఎందుకు ఉంది, డ్రైనేజ్ ఉందా, కేబులింగ్ లోపల నుంచి ఉందా, బయట నుంచి ఉందా, తార్ రోడ్ ఉందా, సీసీ రోడ్ ఉందా, అక్కడ మొక్కలు ఉన్నాయా, అది వెంచర్ ఎంతవరకు ఉండదు, లీగల్గా ఏంది, రెరా అంటే ఏంది, అన్నీ రెరా అంటే ఏంది, హెచ్ఎండి అంటే ఏంది, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. వైటీడీ అంటే ఏంది, ఇవన్నీ కూడా చాలా టెక్నికల్ జార్గాన్స్ ఉంటాయి. వాడు నేర్పించేసి మీకు చెప్పేసిన తర్వాత అక్కడ అయిపోతుందండి. ఇక మీరు మొదలు పెట్టాలి. మీ ఇష్టమైన కంపెనీ చేయండి, ఎక్కడ చేరొచ్చు. ఐ డోంట్ సజెస్ట్ ఎనీథింగ్, నన్ను అడగదు కూడా ఏ కంపెనీ చేయాలని, మీ ఇష్టం ఎక్కడ చేరొచ్చు. చేరిన తర్వాత గ్యారంటీ మీరు బౌన్స్ బాక్ అవుతారు. సార్ ఏం లేదు సార్ అంటారు. అప్పుడు నెలకు 1 or 2 క్లాసులు మళ్ళీ ఆన్లైన్లో ఉంటాయి. ఆ ఆన్లైన్లో మనం మాట్లాడుకుందామండి. మీ డౌట్స్ నాకు తెలిసింది చెప్తాను, తెలియని చెప్పలేను కాబట్టి తెలిసింది చెప్తాను. ఇది 6 months వరకు సపోర్ట్ ఉంటుందండి. ఓకే, దిస్ ఈజ్ అవర్ కోర్స్ మాడ్యూల్. ఓకే సార్. ఓకే, సో ఫ్రెండ్స్, కమ్ వెల్కమ్. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు అంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, బిజినెస్కి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, లేదా మీ పర్సనల్ మేనేజ్మెంట్ గ్రోత్ కానివ్వండి, లేదంటే పిల్లలకి ఎడ్యుకేషన్కి సంబంధించింది కానివ్వండి, ఏది ఉన్నా సరే, సో గంపా నాగేశ్వర్ గారి సెషన్లో మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ప్రస్తుతానికి 19th నుంచి క్లాసెస్ అయితే రియల్ ఎస్టేట్కి సంబంధించి కంటిన్యూస్గా ఉంటాయి. ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు, మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి కొంతమంది మెసేజ్ పెట్టారు, నేను గంపా నాగేశ్వర్ గారి టీంకి కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో ఆ విధంగానే మీకు ఫాలోఅప్లు అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీకు కావాల్సినటువంటి డేటాని అక్కడ మెసేజ్ పెట్టి, కాంటాక్ట్ నెంబర్ మాత్రం మర్చిపోదు, కాంటాక్ట్ నెంబర్ పెట్టి నాకు ఇచ్చేస్తే నేను ఖచ్చితంగా టీంకి గంపా నాగేశ్వర్ గారి టీంకి సెండ్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగానే మీరు అప్రోచ్ అవ్వచ్చు. వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.